గూఢచారి నిశీధుడు నాల్గవ భాగం. విప్లవ సైన్యం చాటు నుంచి చేస్తున్న బాణప్రయోగానికి కూలిపోక తప్పటం లేదు రాజభటులకు. తమని తాము రక్షించుకునేందుకు ప్రయత్నించే అవకాశమే దొరకనప్పుడు ఇంకా ఎదురు నిలిచి పోరాడే అవకాశం ఆలోచన ఎక్కడా? చివరికి మిగిలిపోయారు 10 మంది. వాళ్ళకైనా దొరికిన పొదలు ఆత్మరక్షణకు ఉపయోగపడ్డాయి. ప్రతిఘటించే ఆలోచన లేదు వారిలో. విప్లవ సైన్యం సంఖ్య అధికంగానే ఉందని తెలుస్తున్నది వాళ్ళకి. పొదల చాటు నుంచి బయటికి వచ్చే ధైర్యం కూడా లేదు వాళ్ళలో. ఏ క్షణాన అయినా విప్లవ సైన్యం చెట్ల మీద నుంచి క్రిందకి దూకి రాకపోతుందా అని ఎదురు చూస్తున్నారు. మరొక అరగంట గడిచింది. విప్లవ సైన్యం చెట్ల చాటు నుంచి యువతలికి వచ్చే సూచనలు లేవు. హేయ్ అంటూ వినిపించింది ఒక కేక. కంగారు పడి వెనక్కి తిరిగారు ఆ 10 మంది భటులు. అంతే. ఎప్పుడు నిశ్శబ్దంగా వెనక్కి తిరిగి వచ్చారో గాని ఒక్కసారిగా వదిలారు బాణాలు. పొదల చాటు నుంచి లేచి నిలబడబోతున్న రాజభటులు ఎక్కడి వారక్కడే వాలిపోయారు. గుండుల్లో నుంచి వీపుల్లోకి పొడుచుకు వచ్చిన బాణాలు వారిని అరిచేందుకు కూడా వీలు లేకుండా ప్రాణాలు తీశాయి. ఆ కుర్రాడు ఎటుపోయాడో వెతకండి అని ఆజ్ఞాపించాడు విప్లవ దళం నాయకుడు. చెట్లు పొదలు గాలించటం మొదలుపెట్టారు విప్లవ దళం. శ్రీశర్మ ఆ పరిసరాలలో ఉంటే కదా కనిపించేందుకు. మరో అరగంట వెతికి వెతికి విసిగెత్తి వచ్చిన వాళ్ళు వచ్చినట్లే అదృశ్యమైపోయారు విప్లవ సైనికులు. వారంతా వెళ్ళిపోయిన 10 నిమిషాలకు ఒక పుట్టచాటు నుంచి బయటికి వచ్చాడు శ్రీశర్మ. పొదలలోనూ చెట్ల చాటును దాక్కునే ఆలోచన ఉంటుంది అందరికీ. ప్రాణాలతో పరిహాసమాడే ధైర్యం అందరికీ ఉండదు. కుర్రకుంక అనుకుంటున్న శ్రీశర్మ ప్రాణాంతకమైన సర్పాలకు ఆవాసమైన పుట్టల చాటున నక్కి దాక్కుంటాడని ఎందుకు అనుకుంటారు? అటూ ఇటూ చూస్తూ క్రింద పడిన ఈటుల్లో ఒక దాన్ని పట్టుకొని మాధవుడు దాగిన పొదలలోకి చేరుకున్నాడు శ్రీశర్మ. మాధవ అని పిలుస్తూ లోపలికి చూశాడు. మరుక్షణం ఈటె జారిపోయింది అతని చేతుల్లో నుంచి. రక్తపు మడుగులో పడి ఉన్నాడు మాధవుడు. ఛాతిలో దిగబడి ఉన్నది ఒక చురకత్తి. ఊపిరి భారంగా వదులుతూ అంతిమ ఘడియల్లో ఉన్నట్లు ఉన్నది పరిస్థితి. మాధవ అని పిలుస్తూ పొదలలోకి ప్రవేశించాడు శ్రీశర్మ. మూసుకుపోతున్న కనురెప్పల్ని అతి కష్టం మీద తెరిచాడు మాధవుడు. శ్రీశర్మను చూసి అతని పెదాల మీద కదలాడిన చిరునవ్వు క్షణంలో అదృశ్యమైపోయింది. ఏం జరిగింది మాధవ? ఎవరి కిరాతకం చేసింది? గాయపడిన నిన్ను కాపాడుకోవాలనే కదా నిన్నీ పొదలో దాచి రాజభటులను ఏమార్చి పంపటానికి ప్రయత్నించింది. చెమర్చిన నేత్రాలు తుడుచుకోకుండా అడిగాడు శ్రీశర్మ. కంపిస్తున్న చేతిని అతి ప్రయత్నం మీద కదిల్చి శ్రీశర్మ చెంపల మీదకు జాలువారుతున్న కన్నీటిని తుడిచాడు మాధవుడు. విప్లవ సైన్యాన్ని తప్పించుకునేందుకు ఈ పొదలలోకి దూరాడు ఒక రాజభటుడు. నన్ను చూడగానే ఎక్కడ విప్లవ దళాన్ని పిలిచి అతడిని పట్టిస్తానని అనుకున్నాడో గాని వెంటనే నడుముకు ఉన్న కత్తి తీసి పొడిచాడు. వారించేందుకు గాని నచ్చజెప్పేందుకు గాని అవకాశం లేకుండా పోయింది. శ్రీ, నేనెలాగో బ్రతకను. నువ్వు ఎవరి కోసం వచ్చావో ఆయన ఇప్పుడు నల్లకొండలలో ఉన్నాడు. ఆయన్ని కాపాడి ఈ దేశంలో విప్లవాన్ని అణచి చెల్లాచెదిరైపోయిన మా కుటుంబాన్ని ఏకం చేసే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. నా చివరి కోరిక కూడా అదే. నీతో కలిసి చాలా సాహసాలు చేయాలి అనుకున్నాను. కానీ ఆ భగవంతుడు అందుకు ఒప్పుకోవటం లేదు. శ్రీ, ఇది నన్ను పొడిచిన వాడి మెడలో ఉన్నది. ఎలాగైనా వాడిని చంపి నా ఆత్మకు శాంతి. అంతే. ఆ తర్వాత చలనం నశించిపోయింది అతడి కన్నులలో. మాధవుడి పెదవులు కదలలేదు. శిలలా కూర్చుండిపోయాడు శ్రీశర్మ. అశ్రుధారలు అవిరామంగా జారిపడుతూనే ఉన్నాయి మాధవుడి చేతి మీద. ఆ చేతి గుప్పుట్లో వ్రేలాడుతున్నది ఒక గొలుసు. దాని క్రింద ఒక పతకం. మాధవుడి చేతి నుంచి దాన్ని నెమ్మదిగా ఊడదీసి పతకం విప్పి చూశాడు శ్రీశర్మ. భరిణిలా తెరుచుకున్నది అది. లోపల ఉన్నాయి 2 చిత్రాలు. ఒకటి 18 ఏళ్ల పరువాల బొమ్మది. రెండోది 5 ఏళ్ల కుర్రాడిది. ఆరితేరిన చిత్రకారుడు ఎవరో చక్కగా చిత్రించినట్లుగా ఉన్నాడు. అక్కా తమ్ముళ్ళు అయి ఉండాలి ఆ ఇద్దరు. పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గొలుసు తెంపి దూరంగా విసిరాడు శ్రీశర్మ. పతకాన్ని దుస్తుల్లో భద్రపరిచి తెరుచుకొని ఉన్న మాధవుడి నేత్రాలను అరచేత్తో మూసివేసి
ఈటె అందుకున్నాడు శ్రీశర్మ. చకచకా 3 అడుగుల లోతున 6 అడుగుల పొడవునా ఉన్న గొయ్యి తవ్వాడు. మాధవుడి శవాన్ని తీసుకువచ్చి ఆ గోతిలోకి జారవిడిచాడు. మట్టితో పూడ్చబోతూ నరేంద్రవర్మ కుటుంబ సభ్యులు ఎవరు కనిపించినా మాధవుడి మరణం గురించి చెప్పాలి కనుక అతని చేతికి ఉన్న ఉంగరాలు రెండింటిని తీసి తన చేతికి పెట్టుకున్నాడు. మాధవ, నీ ఆత్మ శాంతికైనా నిన్ను చంపిన ఆ రాజభటుడిని హతమారుస్తాను. నీ కుటుంబాన్ని ఒక్కటిగా చెయ్యడానికి ప్రయత్నిస్తాను. శవంపైన మట్టి తోసేస్తూ తనలో తాను అనుకున్నాడు శ్రీశర్మ. ఆ పని పూర్తి కాగానే ఆలోచనలు ఆక్రమించుకున్నాయి అతని మస్తిష్కాన్ని. తన దుస్తుల మూట చెరసాల అధికారి దగ్గర ఉండిపోయినట్లు ఉన్నది. తిరిగి నగరంలోకి వెడితే గాని తనకు నల్లకొండలు ఎక్కడ ఉన్నది తెలియదు. నగరంలోకి ఇలాగే వెడితే సులభంగా గుర్తిస్తారు తనను. పట్టుకుంటే ఈసారి చెరసాల దాకా తీసుకుపోరు. అక్కడికక్కడే నరికి ముక్కలు చేసేస్తారు. క్రిందపడిన రాజభటుల శవాలు చూస్తూనే కదిలాడు శ్రీశర్మ. ఎక్కువగా రక్తంతో తడవకుండా ఉన్న ఒకడి దుస్తులు తీసి తనవి వాడికి తొడిగేశాడు శ్రీశర్మ. శిరస్త్రాణము కత్తి తీసుకొని భటుడు దుస్తులు ధరించాడు. ఇప్పుడు తను అలకనందాదేవి రాజభటుడు. అటూ ఇటూ తిరిగి ఒక పెద్ద బండరాయి సంపాదించాడు. అతి కష్టం మీద దాన్ని మోసుకువచ్చి తన దుస్తులు తొడిగిన భటుడి తల మీద పడేశాడు. పచ్చి గుమ్మడికాయ పగిలినట్లు చిట్లిపోయింది ఆ భటుడి తల. అటు విప్లవ దళాలు ఇటు రాజభటులు వెతికిన తను మాధవుడు మరణించారనే భావిస్తారు. అలకనందాదేవి రాజధాని నగరం వైపు కదిలాడు శ్రీశర్మ. కటిక చీకట్లో అలుముకుంటున్నాయి ఆకాశాన్ని. మంచు పర్వతాల మీద నుంచి దూసుకువస్తున్నట్లు దారుణంగా వీస్తుంది చలిగాలి. మేకులు కొట్టినట్లు ఎక్కడికక్కడ బిగుసుకుపోతున్న అంగాలను స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ దుస్తుల మాటున దాచిన సారాశేషాన్ని అందించాడు నిశీధుడు. చీకటి పడగానే వచ్చి చేరాడు నిశీధుడు ఆ తోటలోకి. అర్ధరాత్రి కావస్తున్నా అక్కడ నుంచి కదిలే అవకాశం రాలేదు అతనికి. రివ్వున వేస్తున్న గాలికి కాళ్ళు చేతులు వంకర్లు పోతూ ఉంటే వర్షంలో తడిసిన వేటకొక్కలా ఇంకా చెట్టు చాటున నక్కి కూర్చున్నాడు గంగన్న. అప్పటికే 2 సార్లు నిశీధుడి దగ్గర సారాసీసా తీసుకొని 2 గుటకలు తాగాడు. 10 నిమిషాలు గడిచేసరికి తిరిగి అవయవాలు వెచ్చదనం కోల్పోయి తిరిగి వంకర్లు పోవటం మొదలయ్యింది. ఇంకోసారి సారాసీసా ఇవ్వమంటే రణధీరుడు గయ్యమంటాడేమోనన్న జంకుతో బిగబట్టుకొని కూర్చున్నాడు గంగన్న. ఆ తోటకు 100 అడుగుల దూరంలో చెట్ల మధ్యగా కనిపిస్తుంది ఒక పెద్ద భవనం. ఆ భవనం వైపే చూస్తూ కూర్చున్నారు మిత్రులు ఇద్దరు. అర్ధరాత్రిలోగా ఏదో ఒక సమయంలో వచ్చి కలుసుకుంటాడట ప్రపంచ గూఢచారి సంస్థకు చెందిన గూఢచారి లోల. తనను కలుసుకోవచ్చునన్నట్లు గుర్తుగా 3 సార్లు చెక్ముకురాళ్ళు కొట్టి నిప్పు పుట్టిస్తాడు. అంతవరకు వేచి ఉండాల్సిందే మిత్రులు ఇద్దరు. శాంతియుతంగా జీవించాలనుకునే రాజ్యాలన్నీ ఏకమయ్యి ప్రపంచ గూఢచారి సంస్థను స్థాపించాయి ఈ మధ్యనే. ఆ సంస్థ అధికారులలో ఒకరు హస్తినాపుర గూఢచారి దళాధిపతి కార్తికేయుల వారు. ప్రపంచంలో ఎక్కడ అక్రమాలు అన్యాయాలు జరిగినా ఏ దేశానికి సహాయం కావలసినా ప్రగోసం గూఢచారులు సిద్ధమవ్వాలి. ప్రగోసం అధికారుల ఆజ్ఞలు అక్షరాలా అమలు జరపవలసింది. 3 ప్రముఖ దేశాలకు చెందిన గూఢచారి దళాధిపతులు కూడా కార్తికేయుల వారితో పాటు ప్రగోసం అధికారులుగా ఉన్నారు. ప్రగోసంలో చేరని రాజ్యాలు కూడా కొన్ని లేకపోలేదు. మొదట్నుంచి ఊరందరిది ఒకదారి, ఉలిపికట్టేదొకదారి అన్న సామెతను నిజం చేస్తున్నట్లు ప్రవర్తించే ఆ దేశాల గురించి ఎవరూ పట్టించుకోలేదు. అయితే అలాంటి దేశాల వల్ల కొన్ని ప్రమాదాలు, అవాంతరాలు తప్పవు. నలుగురు సఖ్యంగా ఉంటే భరించలేని ఈర్షాపరులు ఎప్పుడూ ఉన్నారు. ప్రపంచ శాంతి స్థాపనకు కృషి చేసేందుకు ఏర్పడిన గూఢచారి సంస్థ పట్ల అలాంటి వాళ్లకు సదాభిప్రాయం ఎందుకు ఉంటుంది? అలా విముఖతగా ఉండే జయంత దేశంలోనే పాదం పెట్టాడు నిశీధుడు. దారిలో కలిసిన గంగన్న పట్టుబట్టి వెంట వచ్చాడు. లోలా అందజేసే సమాచారాన్ని ప్రగోసం అధికారులలో ఒక్కరైన కాలరుద్రుల వారికి అందజేస్తే తీరిపోతుంది నిశీధుని బాధ్యత. విసుగ్గా కదిలాడు గంగన్న. చలిగాలిని వినరాని తిట్లు తిట్టడం ప్రారంభించాడు లోగొంతుకతో. నవ్వుకుంటూ సారాసీసాని అతనికి అందించాడు నిశీధుడు.
ప్రగోసం గూఢచారి లోలాకి తను వచ్చి ఎదురుచూస్తున్నట్లు తెలియడానికి మరోసారి చెకుముకిరాళ్ళు కొట్టి నిప్పురవ్వలు వచ్చేలా చేశాడు. అప్పటికీ ఆ భవంతి నుంచి ఎలాంటి సూచన లేదు. ప్రగోసం ప్రారంభించిన కొత్తలోనే తనకి ఇటువంటి దిక్కుమాలిన బాధ్యత అప్పగించినందుకు కార్తికేయుల వారిని తిట్టుకుంటూ కూర్చున్నాడు నిశీధుడు. ఎంతసేపు ధీరా ఈ శవజాగరణ? నీ సంగతి ఏమో కానీ నా పని అయిపోయేటట్లు ఉన్నది విసుగ్గా అన్నాడు గంగన్న. తప్పదు గంగన్న, నాకు వచ్చిన ఆజ్ఞాపత్రాన్ని అనుసరించి మరో గంటకాలమైనా ఈ చలిలో ఎదురు చూడవలసిందే ఆకాశం వంక చూస్తూ అన్నాడు నిశీధుడు. ఓరి బాబోయ్, ఇంకో గంట ఎదురు చూడాలా? నా వల్ల కాదు ధీరా. పోనీ నువ్వు ఇక్కడే ఉంటావా? అలా వెళ్ళి ఏమైనా కొంపలున్నాయేమో చూసి, ఆ కొంపల్లో దుప్పట్లో కంబల్లో ఉన్నాయేమో చూసి 2 తీసుకురానా? అడిగాడు గంగన్న వణుకుతున్న కంఠంతో. వద్దు గంగా, నువ్వు వెడితే మనం ఎదురు చూస్తున్న పెద్ద మనిషి ఆ సమయంలోనే వస్తే ఇద్దరం వేరైపోతాము అని అభ్యంతరం చెప్పాడు నిశీధుడు. అయినా నువ్వు ప్రక్కనుండగా దొంగతనం చేస్తాననడం నాదే తప్పు అని చిన్నగా గొనుక్కొని సీసా ఎత్తి ఇంకో గుటక వేశాడు గంగన్న. ఇద్దరి మధ్య నిశ్శబ్దంలోనే మరో అరగంట గడిచిపోయింది. ఏ దేశగూఢచారి అయినా చెప్పిన సమయాన్ని పాటించి చెప్పిన చోటుకు తప్పకుండా వస్తాడు, వచ్చి తీరాలి. అలాంటి క్రమశిక్షణ పాటించని గూఢచారి ఉండడు. లోలా ఆ క్రమశిక్షణ అతిక్రమించాడు. అందుకు కారణం ఏమై ఉంటుంది? ఏదో ఉంది, తనకు తెలియనిది ఏదో జరిగింది అనుకున్నాడు నిశీధుడు. లోలా ఏ ప్రమాదంలోనో చిక్కుకొని ఉండాలి, లేకపోతే చెప్పిన సమయానికి రాకుండా ఉంటాడా? ఇంకా ఆ చలిలో ఎదురుచూసే సహనం పోయింది. లేచి నిలబడి రాగంగా పోదాము అంటూ భవనం వైపు అడుగులు వేశాడు నిశీధుడు. సారా సీసా ఇచ్చి తిరిగి అడగనందుకు ఆనందపడిపోతూ దాన్ని భద్రంగా దుస్తుల చాటున దాచి నిశీధుణ్ణి అనుసరించాడు గంగన్న. 2 నిమిషాల తరువాత తోటలో నుంచి బయటికి వచ్చి చెట్ల మధ్యగా ఉన్న ఆ భవనం వైపు నడుస్తూ ఉండగా ఆకస్మికంగా ప్రమాదాలను సూచిస్తూ హెచ్చరికలు పంపటం ప్రారంభించింది నిశీధుడి అంతరంగం. తెరలు తెరలుగా వేస్తున్న చల్లని గాలివాలుకు సున్నితంగా వినిపిస్తున్న అడుగుల సవ్వడిని పసిగట్టడం ప్రారంభించాయి అతని కర్ణేంద్రియాలు. ముందుకు వేయబోయే పాదాన్ని వెనక్కి తీసుకుంటున్న నిశీధుడి వైపు చూశాడు గంగన్న. ఆగిపోయావేం ధీరా అనబోతున్న గంగన్న అతని నోటి వెంట శబ్దం రాకముందే కదిలాడు నిశీధుడు. చటుక్కున అతని నోరు మూసి 2 అడుగులు ప్రక్కకి లాక్కుపోయాడు. గూఢచారి లోలా విషయంలో జరగరానిదేదో జరిగినట్లు ఉన్నది గంగా. మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. నువ్వు భవనం వెనక వైపు నుంచి ప్రవేశించేందుకు ప్రయత్నించు, నేను ముందు వైపు నుంచి వస్తాను, జాగ్రత్త అంటూ లోగొంతుకుతో హెచ్చరించి కదిలాడు నిశీధుడు. జాగ్రత్త ధీరా, తొందరపడి సాహసం చెయ్యబోకు అంటూ చుట్టూ తిరిగి చెట్ల మధ్యగా భవనం వెనక వైపుగా లోపలికి ప్రవేశించేందుకు వెళ్ళిపోయాడు గంగన్న. అడుగులో అడుగు వేసుకుంటూ చెట్ల చాటుగా భవనం ముందుకు చేరుకున్నాడు నిశీధుడు. ఏ విధంగా లోపలికి ప్రవేశించాలో ఆలోచిస్తూ ఎదురుగా నిలబడటం కంటే చాటున ఉండటమే మంచిదని ఒక గుబురు పొద వెనక్కి చేరి మోకరించి కూర్చున్నాడు. ఉపాయాలను అన్వేషిస్తూ ఉండగానే భవనం లోపల నుంచి హృదయ విదారకంగా వినిపించింది ఆర్తనాదం. ఆ ఆర్తనాదం గావించింది స్త్రీయో పురుషుడో కూడా గ్రహించలేని స్థితిలో బిగుసుకుపోయినట్లు కూర్చుండిపోయాడు నిశీధుడు. శత్రువులకు చిక్కిపోయినట్లు ఉన్నాడు ఆ గూఢచారి లోల. అతన్ని హింసించి రహస్యాలు ఏవో బయటకు లాగేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఉన్నారు శత్రువులు. అతని ఆలోచనలను చిందరవందర చేస్తూ ఇంకోసారి వినిపించింది ఆర్తనాదం. ఇంకా పొదచాటున దాగి ఉండే సహనం నశించిపోయింది. లేచి భవనం ప్రధాన ద్వారం వైపు అడుగులు వేయబోయాడు నిశీధుడు. ఎక్కడి నుంచి ఊడిపడినట్లు ప్రత్యక్షమయ్యాడు ఒక దృఢకాయుడు. అతని చేతిలో ఉన్నది 3 పొడవు, బెత్తుడు వెడల్పు ఉన్న కత్తి. చటుక్కున ఆగిపోయాడు నిశీధుడు. నడుముకు ఉన్న చొరకత్తిని అందుకోబోయింది అతని వామహస్తం. నీకు బుద్ధుందా? ఇంత దూరం నుంచి చొరకత్తి విసిరితే వాడు అరవకుండా చస్తాడని నీకు నమ్మకం ఉన్నదా? వాడు అరిస్తే నీ గుట్టు బయటపడిపోదా అని చీవాట్లు వేయటం ప్రారంభించింది అతని అంతరాత్మ. ఎంత వేగంగా చొరకత్తిని అందుకోబోయిందో
అంత వేగంగానూ వెనక్కి జరిగింది అతని వామహస్తం. పొదచాటునే వెనక్కి కూర్చున్నాడు నిశీధుడు. అటూ ఇటూ చూసుకుంటూ దున్నపోతులా వస్తున్నాడు ఆ దృఢకాయుడు. చీకటిలో కూడా తలతలా మెరుస్తుంది అతని చేతిలోని కత్తి. శరవేగంతో ఆలోచనలు ప్రారంభమయ్యాయి నిశీధుడి అంతరంగంలో. వీలైనంత జాగ్రత్తగా ఆ దృఢకాయుణ్ణి దెబ్బతీసి భవనంలో చొరబడాలి. ఏమాత్రం పొరపాటు జరిగితే ఆ తరువాత తను ఇంత దూరం వచ్చిన ప్రయోజనం ఉండదు. చీకటిలోనే నేలను తడిమాడు నిశీధుడు. ఎక్కువసేపు వెతకనవసరం లేకపోయింది. చేతికి దొరికిన రాయిని ఎత్తి బలం కొద్దీ విసిరాడు. ఆ వ్యక్తి తల మీదగా పోయి అవతల ఉన్న చెట్ల మధ్య పడిపోయింది ఆ రాయి. ఉలిక్కపడి వెంటనే మెరుపులా కదిలాడు ఆ దృఢకాయుడు. శబ్దం వచ్చిన వైపు తిరిగి చేతిలో ఉన్న కత్తి ఎత్తి 2 అడుగులు అటు వేశాడు. ఆ మాత్రం దొరికిన అవకాశాన్ని వదులుకునే ఆలోచన లేదు నిశీధుడికి. 2 కాళ్ళు నేలకు తన్ని గాలిలోకి ఎగిరాడు నిశీధుడు. గాలిలోనే పల్టీ కొట్టి వ్యక్తి మీద పడ్డాడు. అలికిడి పసిగట్టి గిరుక్కున తిరగబోతున్నాడు ఆ దృఢకాయుడు. కానీ జరగాల్సిన ఆలస్యం జరిగిపోయింది. అతను పూర్తిగా వెనక్కి తిరగకముందే అతని మెడను తాకింది నిశీధుడి పిడికిలి. ఫట్మంటూ వినిపించింది శబ్దం. మెడ ఎముక విరిగిపోయిన బాధతో ఇంత లావున నోరు తెరిచి అరవబోతూ ఆ దృఢకాయుడు పడిపోయాడు. తెరుచుకున్న ఆ నోటు నుంచి అరుపు బయటకు రాకముందే అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మొదలు నరికిన మహావృక్షంలా వెనక్కి పడిపోయాడు ఆ దృఢకాయుడు. అతని చేతిలో నుంచి జారిపడి మూరెడు కత్తి నేలలో మెత్తగా దిగబడింది. ముళ్ళకంచెని ఈడ్చినట్లు బరబరా ఆ దృఢకాయుణ్ణి ఒకసారి పొదచాటుకు లాగేశాడు నిశీధుడు. నేలలో దిగబడిన కత్తిని అందుకొని చకచకా భవనం వైపు అడుగులు వేశాడు. మెట్లు ఎక్కుతూ ఉండగానే మరోసారి వినిపించింది ఆర్తనాదం. ప్రధాన ద్వారం తలుపులు వారగా మూసి ఉన్నాయి. పెద్దగా వాటిని తీయకుండానే లోపలికి ప్రవేశించాడు నిశీధుడు. గోడకు ఆనుకొని కునికిపాట్లు పడుతున్నాడు ఒక దృఢకాయుడు. అతని ప్రక్కనే గోడకు ఆనించబడి ఉన్నది ఈటె. తలుపులైనా సరిగా వేసుకోకుండా ఇక్కడ కాపలా కాస్తున్నావు. ఎంత కష్టజీవివి సోదరా! లోపల ఇంకెవరున్నారో చెప్పవు? లాలనగా అడిగాడు నిశీధుడు. అదిరిపడి కనులు తెరిచాడు ఆ వ్యక్తి. చటుక్కున గోడకు ఆంచిన ఈటె అందుకోబోయాడు. మరీ అంత అజాగ్రత్త పనికిరాదు సోదరా అంటూ చేతిలో ఉన్న మూరుడి కత్తిని ఎత్తి అతని కంఠంలో పొడిచాడు నిశీధుడు. పేక నులిమిన కోడిలా గిలగిలలాడాడు ఆ వ్యక్తి. కత్తి వెనక్కి లాగ్గానే సుడులు తిరుగుతూ పొంగుకు వచ్చింది రక్తం. మంచుబొమ్మలా క్రిందకి జారిపోయింది అతని శరీరం. కత్తికి అంటిన రక్తాన్ని అతని దుస్తులకే తుడుచుకుంటూ అటూ ఇటూ చూశాడు నిశీధుడు. చచ్చిన దృఢకాయుడు తప్ప ఇంకెవరూ లేరు ఆ ముఖద్వారం దగ్గర. మరింత లోపలికి నడిచాడు నిశీధుడు. పెద్ద గది అది. వాడకంలో ఉన్నట్లు లేదు. విరిగిపోయి దుమ్ము కొట్టి ఉన్నాయి బల్లలు. కుర్చీలు గోడలన్నీ బీటవారి ఉన్నాయి. దట్టంగా పేరుకుని ఉంది దుమ్ము నేల మీద. టపటపమని రెక్కల శబ్దం చేస్తూ నిశీధుడు తల మీదుగా ఎగిరిపోయాయి 2 గబ్బిలాలు. ఒక ప్రక్కగా ఉన్నాయి మేడ మీదకు దారి తీసే మెట్లు. అటూ ఇటూ ఉన్నాయి కొన్ని గదులు. తలుపులు మూసి ఉన్నాయి. ప్రగోసం గూఢచారి లోలా ఏ గదిలో బంధించబడి ఉన్నాడో ఊహించటానికి ప్రయత్నిస్తూ ఒక గదిలోకి అడుగు వేశాడు నిశీధుడు. భవనంలోకి ప్రవేశించకముందు వినిపించింది ఆ ఆర్తనాదం. ఆ తరువాత మళ్ళీ వినిపించలేదు. ఎటూ పాలుపోని ఆందోళన అలుముకుంటుంది అతడి అంతరంగంలో. లోలాని హింసించటం మానేశారా? లేక అతని ప్రాణాలు పోయాయా? లేక అతని నుంచి నిజం చెప్పించటం సాధ్యం కాదు అనుకొని ఒక్క పోటుతో చంపేశారా? జవాబుల్లేని సమస్యలు వేధించడం ప్రారంభించాయి అతని మస్తిష్కాన్ని. ఒక్కొక్క గదిని నెమ్మదిగా తలుపులు నెట్టి చూస్తున్నాడు నిశీధుడు. ఖాళీగా ఉన్నాయి ఆ గదులు. 4వ గది ఖాళీగానే ఉంది. అయితే ఆ గదిలో నుంచే ఇంకా లోపలికి పోయేందుకు ఇంకో ద్వారం ఉన్నది. ఖాళీగానే ఉంది ఆ గది అనుకోవటమే నిశీధుడు చేసిన పొరపాటు. లోపలికి 4 అడుగులు వేసేసరికి వెనక నుంచి వినిపించింది అడుగుల శబ్దం. చివ్వున వెనక్కి తిరగబోయాడు నిశీధుడు. అప్పటికే జరగవలసిన ఆలస్యం జరిగిపోయింది. చేసిన పొరపాటుకు ఫలితం అనుభవించాల్సి వచ్చింది అతనికి. వెనక్కి తిరగకముందే అతని నడినెత్తిన పడింది టపీమని శబ్దం చేస్తూ ఈటె ఒకటి. అదిరిపోయింది నిశీధుడి తల.
కనుల ముందు రంగురంగుల ఇంద్రధనుసులు ప్రత్యక్షమయ్యాయి. గట్టిగా తల విదిలిస్తూ తనని తాను నిగ్రహించుకునేందుకు ప్రయత్నించాడు నిశీథుడు. 2 క్షణాలు అతని ప్రయత్నం ఫలించి స్పృహ తప్పిపోకుండా తనని తాను నిగ్రహించుకోగలిగిన తరుణంలో అతని చేతిలోని కత్తి లాగుకున్నారు ఎవరో. ప్రతిఘటించే అవకాశం లేకుండా ఈటెలు అతని వీపుకి ఛాతికి గుచ్చి ముందుకు కదలమని సైగ చేశారు నలుగురు దృఢకాయులు. లోపలి గదిలో బంధించబడి ఉన్నాడు ప్రగోసం గూఢచారి లోల. అంతులేని గాయాలతో రక్తపు ముద్దలా ఉన్నది అతని శరీరం. ఛాతి మీద నడుం పైభాగం మీద ఎలాంటి వస్త్రమూ లేదు. కొరడా దెబ్బలు, ఇనప చువ్వలు కాల్చిన వాతలు, చురకత్తులతో కోసిన గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి నిశీథుడికి. స్పృహలేని స్థితిలో ఉన్నాడు లోల. ఆలోచిస్తూ కూర్చున్నా ఆలస్యం చేసినా ప్రయోజనం ఉండదు అనిపించింది లోలా పరిస్థితి చూస్తే. అతడిని కాపాడుకోకపోతే తను ఇంత దూరం వచ్చి ప్రయోజనం ఉండదు. ఏదో ఒకటి చేసి తను తనతో పాటు లోలాని తప్పించి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. కనుచివరల నుండి తెగింపుగా ఆ గదిలో నలుదిశలా పరీక్షించాడు నిశీథుడు. గదిలో గోడకు కొట్టిన రాతి శిల్పాల్లా నిలబడి ఉన్నారు 6 దృఢకాయులు. పిడికిలి బిగించి పట్టుకున్నారు కత్తులు. ఈటెల్లి నిశీథుడి గుండెలకు ఆనించి నిలబడి ఉన్నారు మరో 2. ఆ 8 మందికి నాయకుడు కాబోలు. నడుమున చెయ్యి వేసి నిలబడి ఉన్నాడు ఓ నడివయసు వ్యక్తి. తప్పించుకోవాలని ప్రయత్నించబోకు. అటువంటి ప్రయత్నం చేస్తే ఈ లోలాకు పట్టిన గతే నీకో పడుతుంది, జాగ్రత్త. నిశీథుడి ఆలోచనలు పసిగట్టినట్లు హెచ్చరించాడు అతను. శత్రువులు సామాన్యులు కారు. తప్పించుకోవటం అనుకున్నంత సులభం కాదు ఏమో అనుకున్న సంకోచానికి తోడు క్షణానికి క్షీణిస్తున్నట్లు ఉన్న లోలా పరిస్థితి నిశీథుడి అంతరంగాన్ని మరింత ఆందోళనాభరితం కావిస్తున్నది. భవనం వెనక నుంచి లోపలికి ప్రవేశించటానికి వెళ్ళిన గంగన్న పరిస్థితి ఏమయ్యిందో ఇంకా ఉంది.